నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక బ్యాచ్ క్లోజ్ అయిపోయింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. యూట్యూబ్లో నా పర్సనల్ అకౌంట్ కూడా డెఫినెట్లీ ఫాలో చేయండి, యోగా విత్ సాహితి. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో బెల్లీ ఫ్యాట్ కదా, సో తగ్గుతుంది 100%. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంటున్నామా లేదా. చూడండి, మన బాడీ ఏజ్ పెరిగిన కొద్ది కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు చాలా బాడీ ఎలా ఉంటాయంటే ఎంత తిన్నా అరిగిపోతుంది, ఎంత తిన్నా తగ్గుతాము, యాక్టివ్గా ఉంటాం కూడా. కాబట్టి రకరకాలుగా బాడీ టైప్స్ని బట్టి కూడా ఈజీ ఉంటుంది. కానీ ఒక ఏజ్ రీచ్ అయ్యాక 30 అబోవ్ స్టార్ట్ అయ్యాక కూడా బాడీ మారుతుంది. సో డైజెషన్ ఇంకా బాగా చేసుకోవాలి. సో వెయిట్ లాస్ కావాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ థింగ్ డైజెషన్ బెటర్ అవ్వాలి. డైజెషన్ బాగుంటుంటే అన్నీ బాగుంటాయి. బ్లోటింగ్ రాకుండా ఉంటుంది, హెల్తీగా ఉంటాము, వెయిట్ లాస్ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. సో అన్నీ ఉంటాయి. సెకండ్, స్లీప్ సైకిల్. నిద్ర సరిగా పోకుండా నాకు బెల్లీ ఫ్యాట్ వద్దు అంటే కుదరదు. నిద్ర సరిగా లేకపోతే బెల్లీ ఫ్యాట్ వస్తుంది. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 దృష్టిలో పెట్టుకొని ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకొని ఒక క్లియర్ ఐడియా తీసుకోండి. పెద్ద టెన్షన్ తీసుకునే అంత ఫుడ్ ఏమీ ఉండదు. మనం ఒకప్పుడు ఎలా తిన్నాం, ఇప్పుడు వచ్చిన నాలెడ్జ్ని బట్టి మన బాడీని బట్టి ఇంకొంచెం బెటర్గా ఎలా తినొచ్చు అంతే. మన హోమ్ ఫుడ్ మంచిగా చేసుకోండి, ఆయిల్ తక్కువ వేసుకొని గానుగ నూనెలు వాడండి, సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ రెగ్యులర్గా చేసుకోండి, చాలా చాలా మంచిది. సో ఫస్ట్ వజ్రాసన్ రండి. వజ్రాసన్ నుంచి స్లోగా చేతులు 2 వెనకాల తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ బెండ్ డౌన్. మళ్ళీ స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ బెండ్. స్లోలీ మళ్ళీ పైకి. ఇది ఎన్ని రౌండ్స్ తీసుకుంటారో ఇది ఒక 10 రౌండ్స్ తీసుకోండి. సో కాలు 2 ఫస్ట్ ఫార్వర్డ్ తీసుకోండి. ఇక్కడ నుంచి వజ్రాసనం నుంచి స్లోగా ఫార్వర్డ్ వెళ్ళండి. చేతులు 2 దూరం తీసుకొని తర్వాత మళ్ళీ స్లోగా బ్యాక్ చేసుకోండి. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ తీసుకొని మళ్ళీ స్లోలీ బ్యాక్ తీసుకోండి. ఇది 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. మళ్ళీ సేమ్ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేయండి. ఫస్ట్ ఫార్వర్డ్ వెళ్ళి స్లోగా మొత్తం బ్యాక్ రాని. మళ్ళీ ఫస్ట్ స్లోగా ఫార్వర్డ్ వెళ్ళండి, స్లోగా బ్యాక్ రాని. మళ్ళీ స్లోలీ నీస్ మీదకి వచ్చేసి మళ్ళీ ఫార్వర్డ్ తీసుకొని చేతులు 2 పెట్టగలిగితే పెట్టండి, లేదా ఫింగర్ టిప్స్ ఆనిచ్చినా సరిపోతుంది. స్లోగా స్టార్ట్ చేయండి. 1 2 3 4 5. ఇది 20 రౌండ్స్. మళ్ళీ స్లోలీ రైట్ లెగ్ ఓపెన్ చేసి మళ్ళీ సేమ్ అడ్జస్ట్ చేసుకొని బాడీని 20 రౌండ్స్ స్టార్ట్ చేయండి. 2 3 4 5 ఇలా 20 రౌండ్స్. ఫుల్ బాడీ కూడా మంచిగా టోన్ అవుతుంది. ఇప్పుడు స్లోగా బ్యాక్ వచ్చేసి చైల్డ్ పోజ్ రండి. ఇన్హేల్ భుజంగా, ఎక్స్హేల్ చైల్డ్. మళ్ళీ స్లోగా ఇన్హేల్ భుజంగా, ఎక్స్హేల్ చైల్డ్. ఇన్హేల్ భుజంగా, ఎక్స్హేల్ చైల్డ్. ఇది కూడా 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఇన్హేల్ మళ్ళీ భుజంగా, ఎక్స్హేల్ స్లోలీ చైల్డ్. ఇప్పుడు స్లోగా సెంటర్ వచ్చేసి మళ్ళీ అధోముఖ వచ్చేసేయండి. అధోముఖ నుంచి స్లోగా లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, చిన్న పుషప్ లాగిచ్చేసి మళ్ళీ బ్యాక్ టు అధోముఖ వచ్చేసి మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్ పృష్ఠాసన్. వీల్ ఆఫ్ ది చిన్న స్ట్రెచ్ ఇవ్వండి. మళ్ళీ సెంటర్, మళ్ళీ బ్యాక్. ఇది 20 రౌండ్స్ రిపీట్ చేయండి. మళ్ళీ స్లోలీ అధోముఖ నుంచి ఫార్వర్డ్ పృష్ఠాసన్, చిన్న స్ట్రెచ్, బ్యాక్, మళ్ళీ ఫార్వర్డ్ పుష్. వెరీ గుడ్. ఇది కూడా 20 రౌండ్స్ ఇచ్చేసేయండి. 20 రౌండ్స్ ఇచ్చిన తర్వాత స్లోగా రిలాక్స్ అవ్వండి. చైల్డ్లో కాసేపు కంపల్సరీ చైల్డ్లో కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వజ్రాసనంలో కూడా ఒక 5 డీప్ బ్రెత్స్. వజ్రాసనంలో కూర్చునేలా చూద్దాం. ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకో. స్లోలీ ఇంటర్లాక్ తీసుకొని ఇలా పైకి 1 2 3
4, మళ్ళీ స్లోలీ 5, 6, మళ్ళీ స్లోలీ 7, మళ్ళీ సేమ్ 8. ఇది కూడా 20 రౌండ్స్ రిపీట్ చేసుకొని లాస్ట్కి రిలాక్స్ అవ్వండి. స్లోగా సెంటర్ వచ్చేసి రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్. 5 డీప్ బ్రెత్స్ కంపల్సరీ తీసుకోవాలి. మంచిగా హెవీగానే చేశాం కదా, ఫుల్ స్ట్రెచ్ అయింది బాడీ అంతా కూడా. ఒక 5 డీప్ బ్రెత్స్ రానివ్వండి. మొత్తం బాడీ అంతా రిలాక్స్ అయ్యాక సూర్య నమస్కారాలు కూడా చేసుకోండి. మీకు ఎంత టైం ఉంది దాన్ని బట్టి, టైం ఉంటే చేసుకోండి, టైం లేకపోతే 5 to 10 డీప్ బ్రెత్స్ తీసుకొని మూవ్ ఆన్ అవ్వచ్చు. లేదు టైం ఉంటే 5 sets 2 sets ఇంకా మీ ఇష్టం. కంపల్సరీ బ్రెత్ వర్క్ తోటే సూర్య నమస్కారాలు చేయండి. చాలా చాలా మంచిది. టెన్షన్ దీనికి పడకండి. మనకి ఎన్నో ఏళ్ళు మిస్టేక్ చేస్తానో, ఎన్నో నెలలు మిస్టేక్ చేస్తానో బాడీలో ఒక హెల్త్ ప్రాబ్లం అయినా, వెయిట్ అయినా ఏదైనా వస్తుంది. సో మనకి ఓవర్ నైట్లో రిజల్ట్స్ రావాలి అనుకోవడం తప్పు. నెలలోనే మొత్తం తగ్గిపోవాలి అనుకోవడం కూడా తప్పు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. కొంతమంది ఫస్ట్ 1 month ఏమీ తగ్గరు, కనీసం 1 inch లాస్ కూడా రాదు. కానీ సడన్గా మీరు ఇంకొక కంటిన్యూ చేయండి, 15 days తర్వాత, 45 days తర్వాత వెంటనే మీకు ఇంచ్ లాస్ కనిపిస్తుంది, గ్లోయింగ్ కనిపిస్తుంది, తగ్గింది కనిపిస్తుంది, అన్నీ తెలుస్తాయి. సో టైం ఇవ్వండి బాడీకి హీల్ అవ్వడానికి, యాక్సెప్ట్ చేయడానికి. అసలు మీ బాడీ ఏంటి అనేది కూడా మీకు అర్థం అవుతూ ఉంటుంది, మీరు ఏం చేస్తున్నారు అనేది బాడీకి కూడా అర్థం అవుతూ ఉంటుంది. సో బౌండ్ అయి ఉండండి. ఓవర్ నైట్ ఎక్స్పెక్ట్ చేయకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. హాయిగా ఉంటుంది, తగ్గిపోతాం కూడా. నమస్తే.